దీని గురించి మాట్లాడుకోవాలి మనం అయితే. మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు. సో, మళ్ళీ 'అనిత' సాంగు అది కూడా సెకండ్ వర్షన్ 2.0గా మీరైతే రిలీజ్ చేశారు. అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్‌లో కూడా వచ్చేటప్పటికి అబ్బా! నాగరాజన్న ఈస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ ఖుషి అనిపించింది. అవును. నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు. ఎందుకంటే నేను ఈడికి వచ్చిన కాడి నుంచి చాలా సాంగ్స్ చేసిన. నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్కి. ఓకే. మంచి సాంగ్స్ ఇస్తున్నాం, రీజనబుల్గా చేస్తున్నాం. అనిత పార్ట్ 2 సాంగ్ ఇది అనౌన్స్ చేసి 2 ఇయర్స్ అయింది. కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది. మంచిగా చేసిండు. వాళ్ళని కూడా నేను 100% సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయి ఉన్నది. ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఇంకా అది ట్రెండింగ్ 4లోకి వచ్చింది కానీ అది కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటానంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను. పాట సూపర్ ఉన్నది, లిరిక్స్ సూపర్ ఉన్నది, వీడియో ఎక్సలెంట్ ఉన్నది, కానీ మాకు ఆ ఫీల్ అయితే కలుగుతలేదు. అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రానోళ్ళు కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు. అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు. అంటే నోటికి అంతా ఓన్ చేసుకున్నటువంటి పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. కొంత టైం వాళ్ళకు డైజెస్ట్ కాలేకపోతాను. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన 'అనిత ఓ అనిత' మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు. అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది. ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏమున్నదని అట్లా అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతాన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్న ఉన్న మ్యూజిక్నే పెట్టి చేస్తే అయిపోవు కదా అని పెడతాను కామెంట్. ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడతాయన్న ముచ్చట కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్. వాళ్ళ తప్పు కదా, అది వాళ్ళకి తెలియదు ఫస్ట్ దాని గురించి. దాంట్లో తప్పేం లేదు. అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం. మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేపించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే నిజంగా సార్ ఒక 16 సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అయిందన్నంటే ఏడ్చుకుంటే నా ఇంటికి వచ్చి నా పిల్లలకంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిల్లు అసలు. వాళ్ళని నేను చచ్చిపోయాక వాళ్ళని మర్చిపోలేను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు, ఫస్ట్ సోషల్ మీడియా, ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడనో ఉన్నోని తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు, అవకాశాలు ఉంటే కల్పించండి, ప్రాబ్లమ్స్లో ఉన్నా అని చెప్పుకున్నా నేను. ఎందుకంటే మనం అడగంది అమ్మాయి అన్నం పెట్టాలి, అడగాలి అవకాశం అడగంది ఎవరు ఇయర్. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేవి. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురువుగారు ఏమైనా చేస్తానులా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతూనే ఆ అవకాశం మన దాకా వస్తుంది. లేకపోతే వాడు చేసుకుంటాను తీరా బాబు అని మనం అని ఉంటే అట్లా కాదు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, సో అప్పుడు మీకు ఊహ తెలియని టైంలో అంటే అప్పుడే మీరు అంటే చదువు అయిపోయిన టైంలలో కూడా అంత స్టార్డమ్ మీరు మేనేజ్ చేసుకోలేక కొంచెం సో ఫ్లక్చువేట్ అయ్యారు. ఇప్పుడు అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా? మళ్ళీ నాగరాజు గారు సో ఒక 2-3 సాంగ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పేసి అలా అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే కష్టమో నష్టము. ఎందుకంటే ఈ పని తప్పితే ఏ పని రాదు మనకు. ఆడున్నప్పుడు కూడా నేను ఫుల్ బిజీ. ఎట్లా బిజీ తెలుసా, 100కో 200కో ఏడన్నా బీర్ రాసినా కూడా పాట రాసి ఇచ్చేది. అంటే నేను అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నా. నేను అప్పుడు నా బాధలు, నా కథ, నాగరాజు తోటి అయితే తొందరగా ఉంటాడు, వాడైతే టక్ని ట్యూన్ చేస్తాడు, లిరిక్ కూడా రాసి ఇస్తాడు. వానికి ఒక బీర్ అయిపోండి, లేకపోతే కోటర్ మందు పట్టుకపోండి, లేకపోతే వాడి జేబులో 500 ఇక పెట్టండి, మీ పని అయిపోద్దని నా దగ్గరికి. నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది. మరి నేను పాట అమ్మాయిల పేర్ల మీద నేను రాసిన పాటలు ఎవరు రాసి ఉండరు నాకు తెలిసి. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి నేను దాని గురించి కూడా నేను మాట్లాడాలి. అదే కదా కొంచెం దానిలో కూడా వెళ్దాము. ఇలాంటి నాగరాజు గారు మళ్ళీ మీ అంతకు మీరు తెలుసుకొని అరే నేను ఉండాల్సింది ఇలా కాదురా భయ్ గాడ అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు?
నేను పాన్ షాప్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నన్ను ఎట్లా హేళనగా అంటే నీకు వచ్చిన పేరేంది, ఓ సినిమా వచ్చింది, నీవేంది, నీకు కథ ఏందని చాలామంది నన్ను హేళన చేస్తూ అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడేది. వాళ్ళకి తెలియదు నా అనుకున్న ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ నేను బయటికి చెప్పుకోపోయాను. కనీసం నా పిల్లలకు మాటలు రావడం ముచ్చట కూడా వాళ్ళకి తెలియదు ఫస్ట్. నేను ఎందుకు ఇటువంటి పనులు చేయాలి సార్, ఇంత దిగజారి కూడా ఎందుకంటే వచ్చి మనకు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ప్రతి ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి. మన కోసం ఎవరెందుకు సహాయం చేస్తారు, ఎవరైనా ప్రాబ్లం తెల్లాలి ఎత్తే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. అంతే తప్పితే నా కోసం వానికి కడుపు ఉంటుంది, వానికి పైసలు అవసరం ఉంటాయి అది అంటే కానీ చేస్తారు. ఎంత చేయగలుగుతారు వాళ్ళ స్తోమత తగ్గట్టు. ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటాడు, చిన్నపాటి కంపెనీ పెట్టుకొని నడుపుతాను. వానికి తగ్గట్టు ఖర్చులు వానికి ఉంటుంది, వానికి ఒక ఫ్యామిలీ, వానికి 2 పిల్లలు. మా అన్నకు ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా 5,000-10,000 హెల్ప్ చేస్తాడు. జీవితాంతం నేను సాధాలంటే సాధలేరు కదా, పెళ్లి చేసుకున్నాను ఇంకా వాళ్ళ భార్య ఒక్కోదు కదా, ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా. నేను కూడా చిన్నోడు అని చెప్పి ఊరికే నాకు సిగ్గు అనిపించి ఊరికి అడగలేను కదా. అందుకనే మనది ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటే తీరుద్దా. పెద్దవాళ్ళు ఉంటారు మన సమాజంలో, మానవత్వం ఉన్న వాళ్ళు మస్తు మంది ఉంటారు. మనం అనుకుంటాం కానీ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా విషయం నాకు మూలనే తెలిసింది. ఎందుకంటే ఏంటి మీ విషయంలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు మీరు అవకాశం కోసం అడుగుతూ ఉన్నారు చూసారా. సో అది చాలా బాగా నచ్చింది నిజం. ఏదంటే మీరు ఇందాక అన్నట్టు ఏముందిలే మనోడు నారాజ్ చేసుకుంటాడులే అని అనుకుంటారు. లేదు, మీరు అడిగి దాని నుంచి నిరూపించుకోవాలని చూస్తున్నారు చూసారా, అది సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను అదే అంటున్నా, మీరు ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా నెల పేరు మీద 2-3 పాటల కంటే ఎక్కువ అవకాశాలు రావు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే మస్తు పోటీతోటి కూడుకున్నారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది. మీరు కంపల్సరీ వాళ్ళు రాయాలి, వాళ్ళు పాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు. లేదంటే నేను 20,000 చెప్తే 3,000కి పాడేటోళ్ళు, సినిమా సింగర్లు కూడా వచ్చి పాడేటోళ్ళు ఉన్నారు, పోమ్మా అని చెప్తాను అక్కడ. ఇప్పుడు ఏంటంటే నారాజ్ ఎంత రాస్తే ఎంత తీసుకుంటాను అంటే, సార్ నేను ఒక 50,000 తీసుకుంటున్నాను సార్ మూవీకి అయితే, యూట్యూబ్కి అయితే ఒక 30,000 తీసుకుంటానంటే వాళ్ళకు నచ్చింది అనుకో, రీజనబుల్గా అనిపిస్తే ఓకే. లేదమ్మా సినిమా రేటర్లు ఎంత తీసుకుంటలేరు, మీరు మరీ ఇంత అడుగుతుంది కరెక్ట్ కాదంటే, లేదు సార్ నేను అంతవరకు అయితే రాస్తా లేకపోతే రాయలేను అని అనడం వేరు. లేదు సార్ నేను కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వేరు, మీకు మీరు మరీ తగ్గించకుండా చూసి ఇవ్వండి. ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్, అవకాశంతో పాటు మనీ ఇంపార్టెంట్. నా సిచ్యువేషన్స్, నా ప్రాబ్లమ్స్, ఇది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంపార్టెంటే సార్. మీరు ఎంత ఇచ్చినా నేను వర్క్ చేస్తా, కానీ చూసి ఇవ్వండి అని మర్యాద చెప్తే వాళ్ళు కూడా ఎట్లుంటుంది అప్పుడు ఆ మాటను గౌరవంగా తీసుకుంటారు. మంచిగా ఏదన్నా ఇట్లా ఉండాలి అనుకుంటారు. ఇంకా అంతేగాని లేదు సార్ 50,000కి ₹1 తక్కువ కూడా నేను చేయలేను, అది నువ్వు కాకపోతే నీ తాదాసంటే రాపిస్తా, ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చాను మంచిదాన్ని. ప్రొడ్యూసర్ అంటే ఏంది, మనకు దేవుడితో సమానం. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిన